హాయ్ గైస్, ఎలా ఉన్నా? నా పేరు తిరుపతి, మీరు చూసిన తిరుపతి డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. సో ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. సో కెనాన్ ఈ యొక్క లెన్స్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఎగ్జాక్ట్ దీన్ని చూపిస్తాను. సో ఈ లెన్స్ నేను తీసుకున్నాను, కెనాన్ 35-70mm లెన్స్. సో ఈ లెన్స్ నేను సెకండ్ హ్యాండ్లో కొన్నాను. సో ఈ లెన్స్ గురించి నేను ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనం కొన్నప్పుడు అయితే ఈ క్యాప్ రాలేదు, ఇక్కడ కింద క్యాప్, ఈ క్యాప్ ఈ క్యాప్ రాలేదు. సో ఇది జస్ట్ 300 బాత్స్కి నేను తీసుకున్నాను. 300 అంటే ఇండియా రూపీస్లో 700 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ 300 బాత్. ఇది నేను బ్యాంకాక్లో కొన్నాను. సో లెంతీ చేయకుండా నేను ఫాస్ట్గా చెప్తున్నాను. అండ్ ఇప్పుడు నేను డెప్త్గా అంటే దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. సో ఒకసారి వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ. నేను ఒక లెన్స్ కొనుక్కున్నాను. సో అది మీకు లెన్స్ అక్కడ ఉంది కాబట్టి నేను మీకు చూపిస్తాను. సో ఈ లెన్స్ వచ్చేసి 35-70mm లెన్స్. ఇది చాలా ఓల్డ్ మోడల్ లెన్స్. అప్పట్లో ఫస్ట్ కెనాన్ రిలీజ్ అయినప్పుడు రిలీజ్ చేసిన లెన్స్ ఇది. సో చాలా ఓల్డ్ మోడల్ ఇది. సో దానికి సంబంధించిన కొంచెం నేను వీడియో నేనైతే చూపిస్తాను. సో ఈ లెన్స్ వచ్చేసి నేను సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను. ఇక్కడ మనకు బ్యాంకాక్లో తీసుకున్నాను, ఇండియాలో కాదు. బ్యాంకాక్లో ఎట్లా అంటే కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, సెకండ్ హ్యాండ్ వెబ్సైట్లు. సో అందులో ఏంటంటే బిడ్ చేయాలి. మీకు ఐడియా ఉందా? బిడ్డింగ్ చేయాలి. బిడ్డింగ్ అంటే అలాగే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు 100 అంటే మనం 110, 120. సో ఇలా వేలం పాట అన్నట్టు, ఎగ్జాంపుల్స్ ఏమట్లా అన్నట్టు. సో దానికి బిడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఏంటంటే మిడ్ నైట్లో బిడ్లు తక్కువ ఉంటాయని చెప్పేసి మిడ్ నైట్ అందరం అనుకుంటా, కానీ మిడ్ నైట్ ఎక్కువ ఉంటాయి. నేనేం చేశానంటే మార్నింగ్ 3 o'clockకి బిడ్ చేశాను. సో నాకు అది లక్కీలీ 300 బాత్. 300 అంటే ఇక్కడ 300 బాత్ అంటే ఇండియా ప్రకారం ఒక 700 రూపీస్ తీసుకోండి. సో 700 రూపీస్కి ఈ లెన్స్ వచ్చింది. ప్రజెంట్ మీరు చూసే మీరు ఇప్పుడు నా ఫుటేజ్ చూస్తున్నారు కదా. సో అదే లెన్స్. ఒకసారి నేను మొబైల్తో మీకు లెన్స్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 35-70mm లెన్స్తోనే రికార్డ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ స్క్రీన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఇప్పుడు నేను 35mm పెట్టి రికార్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు 35mmతోనే రికార్డ్ అవుతుంది. సో మీకు ఇక్కడ మొబైల్ కూడా నేను స్క్రీన్ చిన్నగా ఇక్కడ కింద వేస్తాను. అండ్ ఇక్కడ మీకు కెమెరా కూడా చూసుకోవచ్చు 35mm. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి నేను 50mm పెట్టి రికార్డ్ చేస్తాను చూడండి. ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు, ఇక్కడ పైన మీరు చూసుకోవచ్చు, ఇక్కడ 35mm ఉందా? సో ఇక్కడ 35mm ఉంటుంది. మీకు ఫోన్తో అంత క్లారిటీ ఉండకపోవచ్చు. ఇక్కడ నేను 50mm చేస్తాను. ఇప్పుడు 50mm జూమ్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 50mm లెన్స్ పెట్టిన తర్వాత మీకు ఎలా కనిపిస్తుందో. సో నేను చాలా దూరం వచ్చాను ఇప్పటికీ. ఇప్పుడు మీరు చూసేది 50mm జూమ్లో 50mm అండి. సో 35mm పెట్టి నేను రికార్డ్ చేస్తాను, ఎలా వచ్చింది చూసుకోవచ్చు. సో 50mm కూడా చూసుకోవచ్చు. నా బాధ అంతా ఒకటే, అదేంటంటే నేను ఎప్పుడైతే ఈ లెన్స్ కొంటున్నప్పుడు ఒకవేళ ఈ లెన్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే, సో నేను ఇంతకుముందు ఒక లెన్స్ తీసుకున్నాను 2300. ఆ లెన్స్ వచ్చేసి 55-250mm లెన్స్. అది మా ఫ్రెండ్కి తీసుకున్నాను. సో అదేంటంటే ఆ లెన్స్లో సైడ్కి కొంచెం డస్ట్ ఉంది. అంటే ఎట్లా అంటే మీరు రికార్డ్ చేసినప్పుడు వన్ సైడ్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ యాంగిల్లో మీకు బ్లర్ వస్తుంది. సో ఆ విధంగా అది ప్రాబ్లం ఉంది. మళ్ళీ నేను ఆ షాప్ వాడు ఉంటాడు కదా, మనకు అమ్మిన షాప్ వాడు, వాని దగ్గరికి వెళ్తే బాబు నేను ఇచ్చినప్పుడు బాగానే ఉంది, సో మీ దగ్గరనే ప్రాబ్లం ఉందని చెప్పేసి సింపుల్గా చెప్పేశాడు. సో ఇది కూడా నేను తీసుకున్నప్పుడు అంతే ఆలోచించాను, నేను ప్రాబ్లం ఉంటుందని. బట్ ఏంటంటే 300 కదా అని లైట్ తీసుకున్నాను. ఇది చాలా ఓల్డ్ వర్షన్ అండి. మీరు చూసుకోవచ్చు 35-70mm లెన్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మీకు 50mm లెన్స్ ఉంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు 50 ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 70కి పెడతాను. ఇక్కడ చూసారా 70. ఓకేనా? ఇప్పుడు ఇది ఫైనల్ 70 అంతే. ఇక్కడ మీరు 70 చూసుకోవచ్చు. ఇప్పుడు 70mm మనం లెన్స్తోని ఆటో ఫోకస్ చాలా దూరం వచ్చాము. వావ్. సో ఇంత దూరం వచ్చాము. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇది 70mm నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది ఆటోమేటిక్గా రికార్డ్ చేస్తున్నాను, ఎలాంటి మాన్యువల్ కాదు. సో కంప్లీట్ ఆటోలో పెట్టి రికార్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూసేది ఫుటేజ్, అది ఓల్డ్ లెన్స్ జస్ట్ 300కి తీసుకున్నాను, అంటే 700 రూపీస్కి తీసుకున్నాను. అది నేను ఆన్లైన్ సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను. సో ఇలాంటి ఆన్లైన్లో తీసుకుంటే మనం లాస్ అవ్వచ్చు, బెనిఫిట్స్ కూడా పొందవచ్చు, అది మనం చెప్పలేము. ఒక్కొక్కసారి మనకు దెబ్బ కొడుతూ అంటారు కదా. సో ఆ విధంగా అన్నట్టు. సో ఈ లెన్స్ ఎలా ఉందో మీరు చూడండి. నేను ఇది ఫస్ట్ టైం రికార్డ్ చేస్తున్నాను 70mm. అంటే ఈ లెన్స్ ఫస్ట్ టైం రికార్డ్ చేస్తున్నాను. నాకు 50mm లెన్స్ ఉంది. సో నేను ఎప్పుడన్నా ఇక్కడ ఈ లొకేషన్లో మీరు ఏమైనా ఫ్లవర్స్తో నేను షూట్ చేశానంటే మాత్రం అది 50mm లెన్సే. బట్ ఇప్పుడు మాత్రం నేను రికార్డ్ చేసేది ఈ సెకండ్ హ్యాండ్లో తీసుకున్న లెన్స్. అండ్ దీనిలో నాకు ప్రాబ్లం ఏం చెప్పాలా? సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి నేను 35mm పెడతాను. సో ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే చెప్తానండి.
ఇప్పుడు మీకు లెన్స్ కనిపిస్తుందా, ఈ లెన్స్ వచ్చేసి వాడు ఒక బాక్స్లో పంపించాడు. చూసినప్పుడు ఎంత షాక్ అయినంటే కనీసం దానికి క్యాప్ లేదు. ఇక్కడ క్యాప్ కనిపిస్తుందా, ఈ క్యాప్ లేదు. అండ్ వెనక కనిపించే క్యాప్ ఉంటుంది కదా, సో ఈ 2 క్యాప్స్ లేవు. జస్ట్ వాడు ఒక దాన్ని ఏమంటారు బబుల్ మేలర్, ఇట్లా మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు టప్ అంటే చూసినాం. సో అలాంటి దాంట్లో వాడు దాన్ని రోల్ చేసి పంపించాడు జస్ట్ 300కి. వాడికి తర్వాత నేను అడిగితే బాబు అది జస్ట్ 300 అడ్జస్ట్ చేసుకోవాలి, లెన్స్ మాత్రం సూపర్గా ఉంది, మీరు టెస్ట్ చేయండి అని చెప్పేసి అన్నాడు. సో నేను లెన్స్ ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాను. ఇది ఫుటేజ్ ఎలా ఉందో మీరే చూడండి. సో ఏంటంటే అంతే, ఇంకా నేను చెప్పాల్సింది ఏంటంటే 35, 50, 70 mm అట్లా నేను బేసిక్గా చూపించాను మ్యాక్సిమంగా. సో దాంట్లో మన 36, 37 కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎలా ఉందో మీరు చూడండి. సో ఫుటేజ్ అయితే కంప్లీట్ ఈ లెన్స్ నుంచి వస్తుంది. ఇది ఎందుకు నేను ఫోన్ ఎందుకు పట్టుకున్నానంటే, ఒకవేళ నేను ఫేక్ లెన్స్ అంటే వేరే లెన్స్ పెట్టి యూజ్ చేసి ఈ లెన్స్ అని అబద్ధం చెప్పినా అని చెప్పేసి అనుకుంటారని చెప్పి చెప్పాను. సో ఇది అంతే, ఈ వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ ఈ కేస్ గురించి మీరు నెగిటివ్ కామెంట్ చేయొద్దు. నేను ఇక్కడ బ్యాంకాక్లో స్కూల్లో ఉంటాను కాబట్టి ఇక్కడ చిన్నపిల్లలకి ఇలా పిగ్ అంటే ఇష్టం. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. సో ఇది నేను చైనా నుంచి తెప్పించాను. జస్ట్ 40 బాతో 30 బాతో పడింది, అంటే 8 రూపీస్ 9 రూపీస్ పడింది. సో ఈ కేసు ఓన్లీ స్టూడెంట్స్ కోసమే. సో వాళ్ళకి నచ్చే విధంగా కేసు అయితే ఉంచడం జరిగింది. సో ఇది పక్కన పెట్టండి. సో లెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకు తీసుకున్నా, నాకు 50 mm ఉంది ఆల్రెడీ. ఎందుకు తీసుకున్నానంటే, సో 35 mmలో కూడా మనం బ్లర్ చేసుకోవచ్చు. అదే నా దగ్గర కిట్ లెన్స్ ఉంది, 35 mmలో మనం బ్లర్ చేసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు 35 mmతోనే నేను రికార్డ్ చేస్తున్నాను. సో బ్లర్ అవుతుంది బ్యాక్గ్రౌండ్. అదే నా కిట్ లెన్స్తో 35 mmతో బ్లర్ అవ్వదు. సో నేను 35 mm లెన్స్ తీసుకోవాలి, తర్వాత 50 mm సింగిల్ లెన్స్ తీసుకోవాలి, 24 mm లెన్స్ తీసుకోవాలి. అంటే ఒక్కొక్క లెన్స్కి ప్రైస్ చాలా దారుణంగా ఉన్నది. అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే జస్ట్ 300 అని చెప్పేసి లో ప్రైస్లో ఆలోచించి తీసుకున్నాను. సో ఈ వీడియో ఇప్పటికీ సోది ఎక్కువైంది, లెంత్ కూడా ఎక్కువైంది. Thank you for watching. Have a nice day. Jai Hind.